లండన్ నగరంలో ఒక టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అతనికి భార్య, 4 పిల్లలు ఉన్నారు. ఒకరోజు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతను చనిపోవడంతో కుటుంబానికి పోషణ లేకుండా పోయింది. అతని భార్య అనారోగ్యం పాలైంది. ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆమె మంచం మీద పడి ఉంటే చుట్టూ 4 పిల్లలు వచ్చి అమ్మ ఆకలి ఆకలి అని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ తల్లి బైబిల్లో ఉన్న ఏలియా గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఏలియా ప్రవక్త ఆకలితో ఉన్నప్పుడు దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. అలాగే మీకు కూడా దేవుడు ఆహారం పంపిస్తాడు అని చెప్పింది. 10 సంవత్సరాల బాబుకి ఆ మాటలు చాలా ఆకట్టుకున్నాయి. వాళ్ళు ఉండేది ఒక అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉంటారు. ఆ అబ్బాయి బాల్కనీలోకి వచ్చి సాయంత్రం 7 గంటలకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు రోడ్డు మీద పోయేవారు ఆ అబ్బాయి ఆకాశం వైపు చూస్తూ ఉండటంతో వాళ్ళు కూడా ఆకాశం వైపు చూస్తే అక్కడక్కడ నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించట్లేదు. ఎందుకు ఆ అబ్బాయి అలా చూస్తున్నాడో ఎవరికి అర్థం కాలేదు. ఆ అబ్బాయి అలాగా 7 గంటల నుండి 10 గంటల వరకు అలా చూస్తూనే ఉన్నాడు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న బిల్డింగ్లన్నింటిలో కూడా లైట్లన్నీ ఆఫ్ చేసేశారు. ఈ ఒక్క 3వ ఫ్లోర్లో తప్ప. ఆ అబ్బాయి అలానే చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మేయర్ భోజనం చేసి తన కుక్కను తీసుకుని వీధిలో నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు మేయర్ ఆ అబ్బాయిని చూసి ఏ బాయ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అని అడిగాడు. నేను కాకుల కోసం చూస్తున్నాను అని అన్నాడు. కాకులు ఎందుకు అంటే కాకులు మాకు ఆహారం తీసుకుని వస్తాయంట, మా అమ్మ చెప్పింది అంటాడు. అప్పుడు ఆ మేయర్ కాకులు పడుకున్నాయి, నువ్వు కూడా వెళ్ళి పడుకో అంటాడు. లేదు లేదు, కాకులు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అంటాడు. అప్పుడు మేయర్ ఏంటో విషయం తెలుసుకుందామని ఆ అబ్బాయి ఉన్న 3వ ఫ్లోర్కి వెళ్ళి చూసేసరికి ఆ తల్లి మంచం మీద పడి ఉంది. ఆ 3 పిల్లలు చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అది చూసిన మేయర్ హృదయం చలించిపోయింది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. అలాగే ఒక స్టార్ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసి ఆ 4 మంచి ఆహారం పెట్టాడు. అంతేకాదు ఆ మేయర్కి పిల్లలు లేరు, వారిని ఒక మంచి స్కూల్స్లో జాయిన్ చేయించాడు. ఆ తర్వాత ఆ మేయర్కున్న ఆస్తినంతటినీ కూడా ఆ పిల్లలకి వ్రాసి ఇచ్చేశాడు. ఆ చిన్న పిల్లవాడి అసంచలమైన విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తాడు అన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా మనం దానిని పొందుకుంటాం.